వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చి మా చిన్నోడు చిన్ని అడుగులు వేస్తున్నాడు, బుడిబుడి అడుగులు. సో అది సెలబ్రేట్ చేసుకోబోతున్నాం, వాడి ఒక మైల్ స్టోన్ అనేది. సో నడిస్తే అరిసెలు వేస్తారు కదా, సో అలాగా యాక్చువల్లీ నేను అరిసెలు అయితే వేయలేదు, బయట నుంచే తెప్పించేసాను. చాలా ట్రై చేశాను, అంటే బొబ్బట్లు వేసాను కదా, ఇది కూడా వేసేయాలని చెప్పి చాలా కాన్ఫిడెన్స్తో యూట్యూబ్లో చూసి మరి ట్రై చేశాను. బట్ ఫెయిల్ అయిపోయినాయి. సో అది కూడా వీడియో చేశాను కదా లాస్ట్ వీడియోలో, ఆ పిన్ని ఏం చేశానని చెప్పి. సో అందుకే ఇంకా బయటకు వెళ్ళి తీసేసుకున్నాం అనమాట. సో యాక్చువల్లీ మన ఆచారాల్లో సంప్రదాయాల ప్రకారమే చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇది కొత్తగా ఇప్పుడేమీ వచ్చింది కాదు, ఎప్పటి నుంచో చేసుకుంటుందే, చాలామంది చేసుకుంటూ ఉంటారు కదా. సో అలాగే నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అంటే పెద్దోడికి ఆ టైంలో, వాడు నడిచే టైంలో నాకు నెలలు నిండిపోయినాయన్నమాట. ఇంకా రేపా ఎల్లుండా అనే టైం అన్నమాట. సో ఆ టైంలో నేను సెలబ్రేట్ చేయలేకపోయాను వాడికి. సో నేను ఇప్పటికీ అదే బాధపడతాను అనమాట. సో వాడికి ఏది జరగలేదు. బర్త్డే ఒకటి చాలా బాగా జరిగింది, కానీ ఇలాంటి చిన్న చిన్న మైల్ స్టోన్స్ ఏవి వాడికి చేయలేకపోయాను. సో వీడికైనా చేయాలని చెప్పి ఇలాగ లాస్ట్ డే కదా ఇంకా నడవడం అంటే, సో అందుకే ఇది చేయాలి అనుకున్నాను. అందులోని పెద్ద గ్రాండ్గా ఉందని పిలిచి ఏం కాదు, ఇంట్లో మట్టికే. సో వైట్ క్లాత్ అనేది నేను తీసుకున్నాను కొత్తది. సో దాని మీద నడిపిస్తాము. సో అలాగే మేనమామకి బట్టలు పెట్టాలంట. సో వాడికి డైలీ యూజ్వి నేను తీసుకున్నాను, వాడికి యూజ్ అయ్యేది. అలాగో యాక్చువల్లీ ఈరోజు పెట్టడానికి ఏంటంటే, మా తమ్ముడు ఈరోజు ఈవినింగ్ రిటర్న్ అయిపోతుంది అనమాట జాబ్కి. సో ఇంకా మేనమామ లేకుండా చేయలేము కదా, సో మేనమామే నడిపించాలి. సో అందుకే వాడిని మిస్ చేయకూడదని ఇంకా సడన్గా ఈరోజైతే ఫిక్స్ చేసేసాను. సో ఇప్పుడే మార్నింగ్ దేవుడికి అయితే పూజ పెట్టుకుంటున్నాను. సో ఈ విషయం చెప్తున్నాను అందరికీ. ఇప్పుడు మనము పిల్లలు మైల్ స్టోన్స్ అనేవి ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్లో లేట్గానే కంప్లీట్ చేస్తున్నారు. మా చిన్నోడికి 1 year 4 months ఉంది. మేము ఎప్పుడు కంగారు పడలేదు, బట్ ఇదిగు పొదుగు మాత్రం చాలా కంగారు పడిపోయి మమ్మల్ని తినేసేవారు. ఇంకా నడవట్లేదా. ఇప్పుడు ఆడు నడిస్తాడు, వెనకాల పరిగెట్టారు, మీద మేమా. సో మాకు లేని కంగారు మీకు ఎందుకండి? అంటే ఇది కోపంతో మాట్లాడే మాటలు కాదు, మాకు తెలుసు. మా పెద్దోడు ఈ టైంకే నడిచాడు, సో చిన్నోడు ఈ టైంకే నడుస్తాడు. లేదంటే బెయ్యి నడవచ్చు, లేదా లేట్గా నడవచ్చు. బట్ అలాగా అనడం వల్ల ఇప్పుడు నాకే జరుగుతుంది కాదు, చాలామంది పేరెంట్స్ ఫేస్ చేస్తుంది. అన్నీ తెలిసి, అంటే మీ ఇంట్లో మీ పిల్లల్ని, మీ మనవల్ని ఎత్తిన మీరే ఇలాగ మాట్లాడడం కరెక్ట్ కాదండి. సో నడవట్లేదా, ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇంకా నడవట్లేదా? మా పిల్లలు ఈ పాటికి నడిచేసేవారే, మా మనవలు ఈ పాటికి పరిగెట్టేసేవారే. సో పరిగెట్టేస్తాడు వెనకాల, మీది పరిగెట్టండి. మీ ఆనందం మీది, మా ఆనందం మాది. మళ్ళీ లేట్గా అయినా కూడా పిల్లలు నడుస్తారు, మాట్లాడడం విషయం కానీ. సో నేను ఇట్లాంటివి 3 yearsలో చాలా ఫేస్ చేశానండి. ఎందుకంటే ఏ మైల్ స్టోన్ కంప్లీట్ చేయకపోయినా ఈ కంపేర్ అనేది నాకు అస్సలు నచ్చదు. చాలా ఫేస్ చేస్తాను. మెయిన్ మనకి దగ్గర ఆడు ప్రీమెచ్యూర్డ్ బేబీ, ఆడు లేట్గా నడుస్తాడా, లేట్గా పరిగెడతాడా, లేదంటే లేట్గా మాట్లాడినా కూడా వాడి విషయంలో నేను చాలా ఫేస్ చేశాను. వీడి విషయంలో కొంచెం తక్కువైనా, నిక్కీ గడి విషయంలో అయితే అదే మీ తమ్ముడు పుట్టాక నడుస్తావా, మీ తమ్ముడితో నడుస్తావా, ఇప్పుడు కూడా నేను ఇంకా మాట్లాడలేదా, మీ తమ్ముడితో మాట్లాడతావా? ఎందుకండి, ఆడికి అర్థమవుతాయా, చేస్తాయా మీ మాటలు? సో ఇది నేను ఎవరిని హర్ట్ చేయడానికి కాదు. సో మీ మాటలు అంత ఎఫెక్టివ్నెస్ అవుతుంది. సో చాలా హట్టింగ్గా అనిపిస్తుంది. చాలామంది పిల్లల్ని చూస్తున్నాం కదా, ఇప్పుడు ఈ జనరేషన్లో అన్నీ లేట్గానే వస్తాయి. బికాజ్ ఆఫ్ మొబైల్స్, టీవీయో, వాళ్ళతో కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల. సో అమ్మమ్మలు, నానమ్మలు, సో వాళ్ళు పక్కన పెట్టుకుని కథలు ఇవన్నీ చెప్పేవాళ్ళు పూర్వకాలంలో. ఇప్పుడు ఎవరికి ఉంటుంది ఆ టైంలో, చెప్పండి? సో అందుకే వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది. బట్ మాట్లాడతారు, చేస్తారు, అన్ని జాగ్రత్తలు ఉంటాయి, కొంచెం లేట్ అవుతుంది. సో దాంట్లో తప్పేం లేదు. సో నేను ఈ కారణంగా ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే, మైల్ స్టోన్స్ అనేవి ప్రతి ఒక్కరు కంప్లీట్ చేస్తారు, అంత అటు ఇటు అవుతాయి. సో నిదానంగా కంగారు పడద్దు. అలాగే పేరెంట్స్కి కొంచెం స్ట్రెస్ని, బాధని కలిగించకండి, ఇరుగు పొరుగు కానీ రిలేటివ్స్ కానీ. సో ఏదైనా మైల్ స్టోన్ కంప్లీట్ చేశారా అంటే వాళ్ళే చెప్తారు, మా పిల్లలు బోర్లా పడ్డారు అని చెప్తారు. మీరు అడగాల్సిన అవసరం లేదు. ఇంకా ఒకవేళ పోనీ మీకు తెలుసుకోవాలని అడిగితే ఓకే, ఇంకా లేదా మా పిల్లలు ఈ పాటికి నడిచేశారు, మా పిల్లలు అలా కంపారిజన్ అనేది అస్సలు పెట్టద్దండి దయచేసి. అది చాలా హట్టింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలుస్తుంది. నేను దేవుడి దగ్గర చెప్తున్నాను ఏంటి అంటే, ఇది చాలా హట్టింగ్గా అనిపించే మ్యాటర్ ఇది. సో ఇది నిజంగా చిన్నపిల్లలు, అంటే నా ఏజ్ ఉన్న వాళ్ళు అనట్లే, ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కాబట్టి. పిల్లల్ని మనవాళ్ళు ఎత్తున వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళు మాట్లాడుతున్నారు, నాకు అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎన్నో చూసి వచ్చారు, మీరు అట్లా అస్సలు మాట్లాడకూడదండి. ఎందుకంటే
మీకు మేము సమాధానం ఇవ్వలేము కదా. అది మా ఏజ్ ఉన్నవాళ్ళు మా ఫ్రెండ్స్ ఇలా అన్నారనుకో వెంటనే ఇచ్చేస్తాం సమాధానం. ఎందుకంటే సేమ్ ఏజ్ కాబట్టి మీకు మేము సమాధానం ఇవ్వలేము. ఎందుకంటే మీ ఏజ్కి మేము ఇచ్చిన గౌరవం. సో అది నిలబెట్టుకుంటే మంచిది. సో ఇంకా ఈ డిస్కషన్ ఇక్కడితో ఆపేద్దాం. మనం హ్యాపీగా ఇప్పుడు మా చిన్నోడు మైల్‌స్టోన్‌ని మనం ఎంజాయ్ చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుందాం. ఫస్ట్ దేవుడి దగ్గర ఆశీస్సులు తీసేసుకొని అప్పుడు నేను తాంబూలానికి ఏమేమి తీసుకున్నానో, మా ఏర్పాట్లు ఎలా ఎంతవరకు వచ్చాయనేవి చూపిస్తాను. సో కంటిన్యూ చేసేయండి. ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసేద్దాం. కుంకుమ పెట్టుకుంటే మా చిన్నోడు ఇప్పుడైతే లేచాడు. సో గ్రీన్ ఫ్రెష్ అప్ చేయాలి. హాయ్ చెప్పు నాన్న. హాయ్ హాయ్. ఈరోజు మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా రాగితో పని చేశాను. సో ఇదైతే చాలా హెల్దీ ఫుడ్ అండి అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. రాగి అండ్ బెల్లం మాత్రమే యూస్ చేస్తాం అండ్ కొంచెం నెయ్యి. సో ఈ మూడింటితో మంచి ఎమ్మీ టేస్ట్తో బ్రేక్ఫాస్ట్ అనేది మా పిల్లలకి ఈరోజు పెట్టాను. అండ్ తర్వాత మా తమ్ముడు వచ్చాడు. సో వాడు చాలా హ్యాపీ అయిపోతాడు. మా తమ్ముడు వస్తే వాడికి చాలా ఇష్టం. ఇక వచ్చి 3 పీస్ సెట్ నేను లాస్ట్ షార్ట్లో చెప్పాను కదా. సో ఇద్దరికి పనికి వస్తుంది అని చెప్పి 2 టీషర్ట్స్ అండ్ 1 ట్రాక్ వస్తుంది అనమాట. సో ఆ సెట్ తీసుకున్నాడు మా తమ్ముడు. అండ్ వచ్చిన వాళ్ళకి తాంబూలానికి ఇవ్వడానికి నేను ప్లేట్ అలాగే డీమార్ట్లో తీసుకున్నానని చెప్పాను కదా. సో జాకెట్ ముక్క, చాక్లెట్, అలాగే అల్సు, ఇది మెయిన్ కదా. సో అట్టుపళ్ళు ఇలా తాంబూలం మొత్తం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈరోజు హాలిడే అవ్వడం వల్ల మా వెంకీ అండ్ స్వాతి కూడా వచ్చారు మాకు హెల్ప్ చేయడానికి. సో యాక్చువల్లీ నేను వాళ్ళకి కూడా కాల్ చేయలేదు. అంటే కాలేజ్, స్కూల్స్ ఏదైనా పెద్ద ఫంక్షన్ అయితే తప్పదు కదా. సో అందుకే నేను ఆ దృష్టిలో ఉండి వాళ్ళని పిలవలేదు. సో సడన్గా కింద పిల్లలు వాళ్ళు అందరూ స్కూల్కి వెళ్ళకపోతే అప్పుడు నాకు డౌట్ వచ్చి వాళ్ళకి కాల్ చేశాను అనమాట. బట్ నేను కాల్ చేసి ఇలా హాలిడే కదా, ఇలా రండి, ఇలా అరిసెలు వేస్తున్నాము అనగానే హాఫ్ అన్ అవర్లో ర్యాపిడో బుక్ చేసుకుని వచ్చేసారనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో మేము సింపుల్గా చేద్దామనుకున్నట్టు కొంచెం గ్రాండ్ ఫీల్ అయితే వచ్చింది. అంటే కొంచెం జనాలు అనేది పెరిగే కొద్దీ ఎలా అనిపిస్తుంది, చాలా హడావిడిగా. సో ఫంక్షన్ చిన్న ఫంక్షన్ కాస్త కొంచెం
పెద్ద ఫంక్షన్లో మారిందనమాట. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా అరిసెలు వేసేటప్పుడు మెయిన్గా కింద క్లాత్ వచ్చి వైట్ క్లాత్ కానీ వైట్ టవల్ లేదా బెడ్షీట్ ఎనీథింగ్ అది కొత్తదయ్యి ఉండాలి. సో కింద నేను టైల్స్ కదా, సో ఆ క్లాత్ వేస్తే జారుతుంది నడిచేటప్పుడు అని చెప్పి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి కింద బొంత వేసి దానిపైన ఇలా వైట్ క్లాత్ అనేది వేసాను. అండ్ అరిసెలు వచ్చి 7 ఉండాలి, సో 7 అడుగులు వేసేలాగా. సో అలాగా 7 అయితే వేసాను. అండ్ తర్వాత ఫ్లవర్స్ అవన్నీ మంచిగా డెకరేట్ చేసేసాము. సో సింపుల్గా స్మాల్ ప్లేస్లోనే అలా డెకరేట్ చేస్తాం అనమాట. సో యాక్చువల్లీ ఇంకా రూమ్ అంతా బాగా డెకరేట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా మార్నింగే కాబట్టి మా తమ్ముడు కూడా ఈరోజు వెళ్ళిపోవడం వల్ల ఇంకా మళ్ళీ మా పిల్లలు కూడా మార్నింగ్ బాత్ ఫుడ్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇంకా అందుకే హెవీగా డెకరేట్ ఏం చేయలేదు, ఇలా సింపుల్గా డెకరేట్ చేసేసాము. సో పిలిచిన వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ చేసేద్దాం మా చిన్నోడిని నడిపించడం. అదే నేను చెప్తాను, మా వాళ్ళకమ్మని చెప్తుంది నేను కూడా. మీ మనవాడు గణేష్ ఆ టైప్ నుంచి ఒక్కొక్క దాని మీద నడిపించాలి. నడదా ఎక్కించు కరెక్ట్గా దాని మీద. జస్ట్ పట్టుకో గణేష్. కలిపి ఇద్దరు ఆటో మా హస్బెండ్ అలాగే వాళ్ళ తమ్ముడు అమ్మ అయితే ఇద్దరు కలిపి నడిపించాలి. సో 1 by 1 ఒక్కొక్కరు అలా నడిపిస్తూ ఉండగా వాడు ఎంత క్యూట్గా నడుస్తున్నాడు చూడండి. సో కరెక్ట్గా అలసి మీద అలా అడుగేస్తూ వచ్చారు. అండ్ అత్తయ్య గారు అండ్ మా నిక్కిగాడు కూడా యాక్చువల్లీ ఎంత బాగా నడిపిస్తున్నాడు. సో ఇలా అందరూ వచ్చిన వాళ్ళందరూ నడిపించారు. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి వాడికి ఫుల్ క్రాంకీ అయిపోయాడు అనమాట. సో ఇంకా జస్ట్ అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చేసారు. అండ్ మా నాన్నమ్మ కూడా కోఇన్సిడెంట్గా వచ్చింది. సో వాడిని బ్లెస్ చేయడానికి. వాడు చిన్నప్పటి నుంచి నాన్నమ్మ స్నానం చేయించడం కానీ అన్నీ మా నాన్నమ్మే చేయించింది. సో అంటే మా డాడీ వాళ్ళ పెద్దమ్మ అనమాట. సో చూసారు కదా ఎంత బాగా ఆడతాడో మా నాన్నమ్మతో. ఎలాగైనా పెద్దవాళ్ళతో పిల్లలు భలే ఆడతారు కదా. మా చిన్నోడికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాడు అనమాట. మార్నింగ్ నుంచి అరిసెలు తినడానికి ట్రై చేస్తున్నాడు, బట్ ఇవ్వలేదు. సో ఇంకా ఇప్పుడు దొరకడంతో అరిసెలు అయితే తినేస్తున్నాడు. సో అండ్ కింద వాడు నడిచినవి ఉన్నాయి కదా, సో అవి కూడా తినేసాము. పిలిచిన వాళ్ళు గట్టిగా వస్తారు కదా, సో వచ్చిన వాళ్ళందరికీ మేము తాంబూలం ఇచ్చేసాను. అండ్ యాక్చువల్లీ నేనైతే ఒక 5 పెద్దవాళ్ళకి తాంబూలం ఇద్దామని చెప్పి ప్రిపేర్ చేశాను. ఈ నెంబర్స్కి అయితే అప్పుడే ఇచ్చేసాను. ఒక 2 నెంబర్స్కి అయితే కొంచెం లేట్గా ఇచ్చామన్నమాట. సో ఫైనల్లీ 5 నెంబర్స్కి అయితే పెద్దవాళ్ళకి ఇచ్చేసాను. మావయ్య గారు అయితే లేట్గా వచ్చారు. సో వచ్చేసరికి మొత్తం అదంతా క్లీన్ చేస్తాను అనమాట. సో అదే అంటున్నది ఇక్కడ. సో ఏడిపించడానికి నేను రాకముందే అంతా చేస్తారని చెప్పేసి అచింతాలు వేసారు. బాబు బ్లెస్ చేసి అండ్ తాతకైతే అక్కడ అరిసి పెడుతున్నాడు. ఫస్ట్ వాళ్ళ నాన్నమ్మ తినిపించిన తర్వాత వాళ్ళ తాతకి తినిపిస్తాడంట. సో తిను బాగుంది.
గిఫ్ట్ చెప్పు థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ. తర్వాత ఎలాగో అందరూ ఉన్నామని చెప్పి మా తమ్ముడిని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వాడితో పాటు మేమంతా సావల్కోటకి వచ్చాము. అక్కడి నుంచి ట్రైన్ అనమాట. సో అందుకే మనకి గాడికి కూడా చాలా డేస్ నుంచి ట్రైన్ అని చాలా ఆనందపడుతున్నాడు. సో వాడి హ్యాపీనెస్ కూడా తీర్చినట్టు ఉంటుందని చెప్పి ఇంకా చలో సామర్లకోట అని చెప్పి అందరం కలిపి వచ్చాము. ఒక్కడిని డ్రాప్ చేయడానికి మేము మ్యాక్సిమం ఎంతమంది 6 పైగానే వచ్చాము. చాలా నవ్వుకున్నాం అనమాట. సో మమ్మల్ని ఎక్కించడానికి మా తమ్ముడు వచ్చాడో లేదా మా తమ్ముడు ఎక్కించడానికి మేము అంతా వచ్చామని చెప్పి చాలాసేపు నవ్వుకున్నాము. అండ్ ట్రైన్ వచ్చినప్పుడు మాత్రం మా చిన్నుడు అండ్ మా పెద్దోడు ఫేస్లో అదొక రకమైన హ్యాపీనెస్ అండ్ అలాగే షాకింగ్లా అలా ఉండేదన్నమాట. అది ఫాస్ట్గా వెళ్ళిపోతుందని చెప్పి బాయ్ కూడా చెప్పేవాడు. సో ఇంకా 3:30 ఆ టైంకి ట్రైన్ అనేది 1/2 అవర్ లేట్. సో మా తమ్ముడు ఎక్కబోయే ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా. సో ఇంకా వాడికి సెండ్ ఆఫ్ ఇవ్వాలి. అండ్ ట్రైన్లో తినడానికి డిన్నర్గా మేము దద్దోజనం ఉండాము. సో ద పర్ఫెక్ట్ అది ట్రావెలింగ్ టైంలో అది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ వేడి కూడా చేయకుండా బాడీ హీట్ కాకుండా అండ్ టేస్టీగా ఉంటుంది కదా. ఇక్కడ మా అమ్మ అయితే ఎమోషనల్ అయిపోతుంది అనుకున్నాము. సో చాలా చెప్పాము అసలు ఏడవకమ్మ వెళ్ళేటప్పుడు అని చెప్పి. సో అందుకే మా మమ్మీ ఫేస్ ఏడవలేక నవ్వలేక ఆ టైప్లో ఉంది ఫేస్. సో తర్వాత మా చిన్నోడు అండ్ మా పెద్దోడు అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాడు ట్రైన్ చూడడానికి. అండ్ లోపలికి కూడా వెళ్ళాము. రిజర్వేషనే కాబట్టి కూర్చొని మన సీట్ మనకు ఉంటుంది. మా తమ్ముడికి అయితే బైక్ ఇస్తున్నాడు. బైక్ కీస్ ఇక్కడ మర్చిపోయి ఉంటే ఇంకా మామూలుగా ఉండేది కాదు. సో ఇక్కడ మా నిక్కీ గాడైతే వాళ్ళ మామతో ట్రైన్ ఎక్కుతానని చెప్పి అండ్ చిన్నోడికి అయితే ఎక్కించాము. సో చిన్నోడైతే ఇంకా మమ్మల్ని చూడట్లేదు. ఇంక లోపల ఏంటి ఇంతమంది ఉన్నారు ఆ టైప్లో చూస్తున్నాడు చూడండి. అసలు ఎంత పిలిచినా కూడా అసలు ఈ టైప్ అనేది చూడట్లేదు. వాళ్ళ మామతో వెళ్ళిపోతానని చెప్పి బాయ్ కూడా చెప్పాడనమాట. సో ఇంకా ట్రైన్ స్టార్ట్ అయింది. ఎక్కువసేపు ఉండలేదు. జస్ట్ 2-3 మినిట్స్ ఉంది అంతే. సో ఇంకా వాడి బాయ్ అని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం ఇంకా. సో ఇంకా మా చిన్నోడు మా పెద్దోడు అయితే ఏంటి ఇప్పటిదాకా మాతోనే ఉన్నారు కదా అలా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి మా చిన్నోడైతే ఏడుపు ఫేస్ పెట్టేశాడు. ఇంకా మా నిక్కిగాడు అయితే వాళ్ళ మాము ట్రైన్ వెనకాల ఎట్లా పెరిగెట్టాడో మేమే షాక్ అయిపోయాము. సో బాయ్ పరిగెట్టి మరి చెప్పాడు. చాలా క్యూట్గా అనిపించింది అన్నమాట. రిటర్న్ వెళ్ళేటప్పుడు వచ్చి మా వెంకీ వచ్చి మా తమ్ముడు బైక్ డ్రైవ్ చేయడం వల్ల నాకు స్కూటీ డ్రైవ్ చేసే ఛాన్స్ అనేది వచ్చింది. 2 ఇయర్స్ తర్వాత ఇలా డ్రైవ్ చేయడము. సో మా స్వాతిని ఎక్కించుకుని అలాగే మా పెద్దోడిని సో సేఫ్గా ఇంటికైతే వెళ్ళిపోయాం. ప్లీజ్ అందరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.